అబ్బెరకొండో గిట్లయిందేమ్రా పక్కా మనకే వస్తుంది అనుకున్నారా? నీ అవ్వ వాళ్ళకు మన వార్డులో ఒక్క ఓటుగిన లేదు. రిజర్వేషన్ వాళ్ళకెట్లా పోతుంది? ఏ జనరల్ జనరల్ అంటున్నారు కానీ గాళ్ళతో మనం ఎడ గెలుస్తాం కాక, ఇక ఆశ కొట్టేసుకోవాల్సిందే. తమ్మి ఓ పరి ఎమ్మెల్యే సార్కు ఫోన్ కొట్టకపోయినావు, మన రిజర్వేషన్ మార్చే ఛాన్స్ ఏమన్నా ఉంటుందేమో అని ఊర్లల్లో నడుస్తున్న చర్చలు. ఇంతకు ఎలక్షన్లు ఎప్పుడో తెలుసుకొని గా ముచ్చట కడికి పోదాం. రాబోయే 3-4 రోజుల్లోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల్ని నిర్వహించబోతుందని నాకు సమాచారం ఉన్నది. గదన్నట్టు ఈ 3-4 రోజులలోనే సర్పంచ్ ఎలక్షన్ల గంట మోగుడు ఖాయం. ఏ ఊర్లో ఎన్నడోట్లు అనేది తెలంగాణ ఎన్నికల సంఘం డిసైడ్ చేస్తుంది. ఇక షెడ్యూల్ రాగానే నోటిఫికేషన్లు, నామినేషన్లు, ఎలక్షన్లు డిసెంబర్ 10 తారీఖు నుంచి 20 తారీఖు లోపల నడిపిస్తారనే ప్రచారం అయితే నడుస్తుంది. అంటే ఓ 20 రోజులలో కొత్త సర్పంచులు వస్తారన్నట్టే. ప్రతి గ్రామంలో మంచోళ్ళని సర్పంచులుగా ఎన్నుకోండి, అభివృద్ధిని అడ్డుకునేటోళ్ళని సర్పంచులను చేయకండి. పోలింగ్ సెంటర్లు, బ్యాలెట్ పేపర్లు, ఇంకు బోర్డులు, సెక్యూరిటీ ఇట్లా ప్రతి ఒక్కటి అటు కలెక్టర్లు ఇటు పోలీసులతోటి మాట్లాడింది ఎన్నికల సంఘము. ఏ ఊళ్ళో ఏ రిజర్వేషన్, ఏ వార్డుకి ఏ రిజర్వేషన్ అనేది నిన్ననే ఫైనల్ అయ్యింది. అయితే బీసీలకు అన్యాయం జరిగిందని ఆడాడ ధర్నాలు, నిరసనలు నడుస్తున్నాయి. రొటేషన్ పద్ధతిలోనే రిజర్వేషన్లు మారుతాయి. అంటే ఆ ఊళ్ళో బీసీలే ఎక్కువ, మున్పు బీసీలకు సర్పంచ్ పదవి వస్తే ఇప్పుడు రాదు. ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సిన ఇచ్చినాక బీసీలకు రిజర్వేషన్లు డిసైడ్ చేసారు. కడమై జనరల్ అంటే ఎవరైనా పోటీ చేయవచ్చు. జిల్లా యూనిట్ కింద సర్పంచ్ సీట్లను ఆర్డీఓలు, మండల్ యూనిట్ కింద వార్డులను ఎంపీడీఓలు రిజర్వేషన్లు ఫైనల్ చేసారు. ఈ రూల్స్ తెలియక కొందరు మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తురట మార్చుమని. కానీ ఇది ఎవరితో అయ్యే పని కాదు, చట్టమే అట్లుంది. మళ్ళా ప్రతి గ్రామానికి రోడ్డు ఉండాలి, గుడి ఉండాలి, బడి ఉండాలి, తాగడానికి నీళ్ళ ట్యాంక్ ఉండాలి, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందాలి.